నా కొడుకు నందుకి పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి పనులు చేయాలా? పెళ్లి ఆపాలి. అందుకు నేనేం చెయ్యాలి? నీకు అమ్మ ఇప్పటికే అమ్మాయి ఎవరు ఏంటి అనే వివరాలు చెప్పే ఉంటుంది. ఆ కుటుంబానికి ఒకే ఒక్క మగ దిక్కు ఇందు తండ్రి రామచంద్ర. ఆ ఏకైక దిక్కుని తొలగించాలి. అంటే చంపాలా? ఇంచుమించు అలాంటిదే, కానీ ప్రాణాలు తీయాల్సిన పని లేదు. నీ ఆలోచన ఏంటో క్లియర్గా చెప్పు. పెళ్లి కాకముందు బావా బావా అని పిలిచేది, పెళ్ళైన తర్వాత ఏమండి అన్న దానికి వచ్చేసావు. ఒక్కసారి బావా అని పిలవవా? సిగ్గు లేకపోతే సరే, వెళ్ళండి. పిలవవా? పిలవను. ఒక్కసారి పిలు రమణి ప్లీజ్. ప్రియమైన బావకి. ఒట్టి ప్రియమైన బావకి కాదు, నా ప్రాణమైన బావకి. ఏంటమ్మా రాస్తున్నావు? ఇన్నాళ్ళు బానే నవ్వుతున్నావుగా, ఇప్పుడేంటమ్మా విచిత్రంగా నవ్వుతున్నావు? ఏం లేదే. ఆ కళ్ళల్లో బెదురు, ఆ పిచ్చి నవ్వు, కంగారుగా పేపర్ దాచుకోవడం, అసలు ఇదేది కరెక్ట్ గా లేదే. ఏది ఆ పేపర్ ఇలా ఇవ్వు చూద్దాం. అదేం లేదు, నువ్వు వెళ్ళు. ఏం లేదా అంటే ఖచ్చితంగా ఏమో ఉంది. ఆ పేపర్ ఇవ్వు. అదేం లేదంటున్నానా? ఇంటి సరుకుల లిస్టు, అప్పుల చిట్టానో రాస్తున్నావు అనుకున్నా, కాని కాదని క్లియర్ గా తెలిసిపోయింది. ఇప్పుడు ఆ పేపర్ ఇస్తావా లేదా? నీకెందుకే అవన్నీ, వెళ్ళు. ఓకే. ఏ మధు, ప్లీజ్ మధు, చదువుద్దే, ఇవ్వవే ప్లీజ్ మధు. మధు, చదవకుండా ఎలా ఉంటాను? ఖచ్చితంగా చదువుతాను. ప్లీజ్ మధు, ఇచ్చేవే, నా మాట వినవే. ఆహా. ఇచ్చే మధు. మధు ఇవ్వవే. మధు, మధు ప్లీజ్ నా మాట వినవే, ఇచ్చేవే. ఇచ్చేమంటున్నానా? ప్లీజ్ నా మాట వినవే, చదువుద్దే. అబ్బా ప్లీజ్ ఇవ్వే. ప్రాణమైన బావకి. అబ్బో, మన పెళ్ళ ఇప్పటికి 30 ఏళ్ళు అవుతుంది, కానీ నాకు మీ మీదున్న ప్రేమ వయసు 48 ఏళ్ళు. ఏయ్ ప్లీజ్ మధు, చదవద్దు చెప్తున్నాను. ఇన్నేళ్లలో ఆ ప్రేమ పెరిగిందే తప్ప తగ్గలేదు. ఏయ్ చదవద్దని చెప్తున్నానా? ఆ తర్వాత ఏంటి రాయలేదు? ఇటివ్వమని చెప్తున్నానా? శ్రీవారికి ప్రేమ లేక. ఏయ్ చంపేస్తా మధు, ఇటివ్వు. మా పెరటి జాం చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే. ఇదిగో ఇదేం బాలేదు చెప్తున్నాను మధు. ప్రియా నిన్ను చూడలేక. ఉసే రాక్షసి, ఊహలో నీ రూపు రాక. ఇవ్వవే. ఏ రోజైతే చూసానో నిన్ను, ఆ రోజే నువ్వైపోయా నేను. ఏయ్ ఇస్తావా లేదా? ఇటివ్వే. ఉత్తరాల ఊర్వశి, ప్రేమ లేక ప్రేసి, అందమంతా అక్షరాల హారతివ్వగా, అలా అలా అదెంత వేడి వెన్నెలా. చిపోవే. ఇన్నేళ్ల తర్వాత మీ ఆయనకి ఉత్తరం రాస్తున్నావేంటి? ఇవాళ మీ నాన్న పుట్టినరోజు కదా, కానుకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. మీ నాన్న మీద నాకున్న ప్రేమ తప్ప. అందుకే ఈ ఉత్తరం. ఇవాళ నాన్న బర్త్డే కదా, మర్చిపోయా. అయినా అలివేని కూడా గుర్తు చేయలేదు చూడు నాకు. పాపం ఆవిడికి తారీఖులవి ఎక్కడ గుర్తుంటాయే? అసలు ఆ మాటకొస్తే మీ నాన్నకే ఆయన డేట్ ఆఫ్ బర్త్ గుర్తుకు రాలేదు.
ఆయనకిప్పుడు మైండ్లో ఉండే ఒకే ఒక్క డేటు మీ అక్క పెళ్లి రోజు. ఈ పెళ్లి ఖర్చుల హడావిడితో అన్నీ మర్చిపోతున్నారు. నువ్వు గుర్తుంచుకున్నావుగా. ఏ మధు, చిన్న హెల్ప్ చేయవే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను రమణి? ఏయ్, నా దగ్గర 2000 ఉన్నాయే, అవి తీసుకెళ్ళి మీ నాన్నకి ఒక ప్యాంటు షర్టు కొనుక్కొస్తావా? నేను కొనుక్కు రావడం ఏంటి? మీ ఆయనకి స్వయంగా నువ్వే కొను. నేను నిన్ను షాప్కి తీసుకెళ్తా. ఉత్తరం పూర్తి చేసిరా. హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను చుట్టేసా. హైలెస్సా హైలెస్సా నువ్వొస్తావని ముస్తాబై చూసా. అమ్మా త్వరగా రా. అవును, ఇలా చేస్తే ఎలా ఉంటుంది? బావా బావా పన్నీరు అయిపోతావా అల్లుడు. ఈ టార్చర్ కాల్ చేస్తుందంటే అస్సలు అటెండ్ చేయకూడదు. హౌ డేర్ యూ మిస్టర్ నందు? నేను కాల్ చేస్తే తీయవా? వదులుతానా? ఇది మళ్ళీ చేస్తుందంటే దిస్ ఇస్ టూ మచ్. మళ్ళీ చేసినా తీయవా? బా, ఇది వదిలేలా లేదు. హలో, హాయ్ బావా. ఏంటి, నా కాల్ అవాయిడ్ చేయడానికి తీయలేదు కదా? మరి తెలిసి తెలిసి ఎవరైనా రోట్లో తలపెడతారా? అబ్బా పర్లేదే. ఇంగ్లీష్ చదువులు చదువుకున్నా తెలుగు బానే వచ్చు. నీకు టార్చర్ పెట్టడం ఇంకా బాగా వచ్చు కదా. పొద్దున్నే ఏంటి టార్చర్? హ? నేను టార్చరా? డౌటా? బావా మరి అంతలా తీసేకు. నేను టార్చర్ కాదు, ఏదో ఒక రోజు టార్చ్ బేరర్ అవుతా. ఆ సంగతి నాకు తెలియదు, కానీ నేను మాత్రం నీ టార్చర్ బేరర్ని అవ్వదలుచుకోలేదు. మాటకి మాట బాగా గట్టి పోటీనే ఇస్తున్నావు. నీతో పోటీ కాదు, నీతో పెద్ద తలపోటు అయిపోయింది. ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. ఇదిగో ఇలా విసుక్కుంటే నాకు కోపం వస్తుంది చెప్తున్నా. ఏం చేస్తావు? కాల్ కట్ చేస్తావా? చేసి. అబ్బా ఆశ, ఇంకో గంట మాట్లాడతా. వద్దు, దయచేసి నీ సుత్తిని బయటికి తీకు. నా మాట నీకు సుత్తా? ఇందాకటి నుంచి చేస్తుంది అదే కదా. బావా దిస్ ఇస్ టూ మచ్ బావా, టూ మచ్ బావా. ఇదిగో, నన్ను బావా అని పిలవద్దని చెప్పానా? ఓకే నందు, పిలవనులే. పేరు పెట్టి పిలుస్తావా? పిలవడానికేగా పేరుంది. నువ్వు పిలకు. సర్లేరా అబ్బాయి, పేరు పెట్టి కూడా పిలవను. ఏంటి, రా అంటావా? మరెలా పిలవాలి? బావా అనొద్దు అంటావు, పేరు పెట్టి పిలవద్దు అంటావు. ఏమండి అంటే ఏదో మొగుడిని పిలిచినట్టు చండాలంగా ఉంటుంది. అందుకే ఫ్రెండ్లీగా ఒరే అబ్బాయి అని పిలిచా. ఏ, రెస్పెక్ట్. ఇస్తే వద్దంటున్నావుగా మరి. నువ్వు నన్ను అస్సలు అడ్రస్ చేసి పిలవకు. ఏ పిలుపు లేకుండా ఎలా మాట్లాడను? అబ్బాయి అని పిలుస్తా, అడ్జస్ట్ అవ్వు. అసలు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. చిరాకు పడతావేంటబ్బాయ్? చెప్తా.